టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష్య భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు. వృశ్చిక రాశి వారికి పాపం ఈ ఏడాది కొంత ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశుల్లో పోలిస్తే కొద్దిగా ఈ సరసం అనేది కేవలం 5 ఉంది, మరి విరసం అనేది 14 ఉంది. అయితే నిజానికి ఏంటంటే కనుక మొదటి కొద్దిగా 3 నెలలు కూడా, అంటే ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్, మే, జూన్ మధ్య మాత్రం కొంత ఈ శృంగారం అనేది వీరికి కొంత ఎక్కువ స్థాయిలో సాగచ్చు. అందులో మార్చి 29 నుంచి వీళ్ళకి కొంతవరకు ఈ అర్ధాష్టమ శని ప్రభావం అన్నది కూడా పోయింది. కానీ మిగతా ఏవైతే మరి అసలు రాశ్యాధిపతి కుజుడు ఆయనకు ఉపయోగపడని శత్రు రాశి అయిన మిథునంలో కూర్చోవటం, తర్వాత కూడా నీచల్లో కర్కాటకంలోకి రావటం, వీటన్నిటి వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క పరిస్థితి అంతంత మాత్రం శృంగారంగానే సాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి వీళ్ళు మంచి బల సంపన్నులే అయినప్పటికీ కూడా ఆ బలాన్ని ప్రదర్శించుకోవడానికి అనువైన వేదికలు లేకపోవటం అనేది కొంతవరకు వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే, ఏదైతే మరి ఈ కుస్తీ పోటీలు మరి గస్తీ లేకుండా ఉండాలి అంటే కనుక ఎంతో కొంత మనకి స్థావరాలు ఉండాలి మంచివి. దానికి తగినట్టుగా ఇంటి వాతావరణం లేకపోవటం, ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో రకమైన సుస్థితోనో అలజడితోనో మనకి ఆ రకమైన మూడ్ రానికుండా ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సంతానాల విషయం వల్ల అయితేనేమి, తర్వాత భార్యాభర్తల యొక్క వృత్తి ఉద్యోగ విషయాల వల్ల అయితేనేమి, ఇంట్లో ఎప్పుడు ఏదో రకమైన ఒక రకమైన అసహజ వాతావరణం, కలహ వాతావరణం చోటు చేసుకోవటం వల్ల మనసులో ఉప్పెన లాంటి కోరిక ఉంటుంది వీళ్ళకి. కానీ ఎప్పటికప్పుడు అది మరి తీరం దాటకుండానే ఆగిపోతూ ఉండటం, మరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం, ఇదే చందానం ఉంది తప్ప పాపం మంచిగా వీళ్ళు పోటీ పడడానికి వీలుగా లేకపోవటం అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా కొంతవరకు ఇందాక చెప్పినట్టు ఏదైనా కొద్దిగా అద్భుతాలు జరిగితే మే మధ్య జరగాలి. తర్వాత కొంతవరకు ఏదైనా సరే నవంబర్ నుంచి నెమ్మదిగా వీరు ఈ రకమైన ఆవేశం మళ్ళీ ఆవేశానికి తగిన వేదిక లభించి వీరి యొక్క పరాక్రమాన్ని చూపించుకుని మరి దాంట్లో వీరు ఆ శృంగారంలో మరి వీరచక్ర బిరుదుని గడిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ ఇబ్బందికరమైన యుద్ధ వాతావరణం నుంచి బయటకు వచ్చి మరి శాంతియుతంగా ఉండటం కోసం వీరేం చేస్తే మరి మంచి జరుగుతుంది అని మనం చూసినప్పుడైతే కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇంట్లో వారాహీదేవి ఫోటో ఒకటి పెట్టుకోవాలి. ఒకవేళ వారాహీదేవి కనుక లేకపోతే కనుక ఇంకా తప్పనిసరిగా మనం లలితాదేవి ఫోటోని పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక దేవి ఫోటో పెట్టుకుని మంగళవారాలు కొద్దిగా తేనె, ఆ తేనెలో అవకాశం ఉంటే ఒక చుక్క నిమ్మరసం
కలిపి, లేదా నిమ్మ తేనె సంపాల్లో అయినా సరే పెట్టచ్చు, అది మీ ఇష్టం. ఈ రకంగా కొద్దిగా మంగళవారాలు కనుక చేసినట్టయితే మనకి ఖచ్చితంగా కొంత మంచి పెరిగేది ఉంటుంది.